నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 2, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఓవరాల్గా ఎలా ఉన్నదంటే కనుక చంద్రుడు స్వరాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాల మీద అంటే ఎమోషన్స్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించడంతో పాటు కుటుంబ అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రభావాన్ని చూపించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు 12 రాశుల వారి మీద ఉంటుంది. అందులో ప్రధానంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక కుటుంబ విషయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటారు. తల్లి ఆరోగ్యము లేదా ఇంటి వ్యవహారాల ఆలోచనలకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో అంతర్గత ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం కనబడుతోంది. బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక ఆవేశంగా స్పందించే ప్రయత్నం ఎక్కడా చెయ్యకండి. మాటలను కంట్రోల్‌గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించి అంటే నివేదన చేసి ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సోదరులు, సన్నిహితులతో సంభాషణలు పెరుగుతాయి. అది మంచి కావచ్చు లేదా చెడైనా కావచ్చు. కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణాల యోగం కనిపిస్తోంది. శుభవార్తలు కూడా వినే అవకాశం గోచరిస్తున్నది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అహంకారానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా వినయంగా ఉండే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శుక్రవారం రోజు ఈరోజు లక్ష్మీ అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక అష్టోత్తర శతనామావళితో పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు ఎవరైతే వారు తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధన విషయాల మీద దృష్టి పెరిగే అవకాశం కనబడుతోంది. ఖర్చులు కూడా సమాంతరంగానే వస్తోంది. రూ. 10 వచ్చిందంటే రూ. 10 ఖర్చు పెరిగే అవకాశం కనబడుతోంది. బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మాటల వల్ల లాభ నష్టాలు రెండూ వస్తాయి. అది మీరు మాట్లాడిన తీరుని బట్టి లాభమా నష్టమా అనేది మీరున్న రంగాన్ని బట్టి మీరు మాట్లాడే తీరుని బట్టి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా బుధ మంత్రాన్ని మీరు ఎప్పుడూ బుధ మంత్రాన్నే జపిస్తూ ఉండాలి. ఓం బుం బుధాయ నమః కానీ, బుధ గాయత్రి కానీ, లేదా అంటే నవగ్రహాలలో బుధ స్తోత్రం కానీ, ఇలా ఏదో ఒకటి తీసుకుని మీరు బుధుడికి సంబంధించిందే చేస్తూ ఉండాలి. అయితే పచ్చ పెసర్లను దానంగా మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసిక చంచలత, భయము, ఆందోళన ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతోంది. బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యక్తిగత నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలంటే కనుక మీ సెల్ఫ్‌గా ఏదైనా మీ స్వయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, ఏదైనా ఎమోషనల్‌గా ఉన్నప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని మితిమీరనివ్వకుండా చూసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే గనక భావోద్వేగాలతో మీరు ఈరోజు ఓవర్ రియాక్ట్ అయ్యి నిర్ణయాలు తీసేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అటువంటప్పుడు అస్సలు నిర్ణయం తీసుకోకండి. కూల్‌గా, కామ్‌గా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. లేదు అంటే కనుక తదుపరికి పోస్ట్‌పోన్ చేసుకోండి. నష్టమేమీ లేదు. ఎమర్జెన్సీగా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక పెద్దవాళ్ళని పెట్టుకొనో, మీ శ్రేయోభిలాషులను పెట్టుకొనో 4 ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివుడికి జలాభిషేకం ఈరోజు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆలోచనలు, అంతర్మథనము ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మీరున్న వృత్తిలో కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ రంగానికైనా సరే అంతర్గత మథనం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కంట్రోల్డ్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఖర్చులు కూడా మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా
ఉదయం నుంచి కాకపోయినా మధ్యాహ్నం నుంచో ఏదో ఒక కొంచెం సగము అంటే 10 ఆ టైం అప్పుడో ఏది ఏమైనప్పటికీ ఉదయంతోనే కాకుండా మధ్యలో మీకు రాత్రిలోపు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏం చేయాలంటే కనుక మీరు అటువంటిది ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు మీ పెద్దలకు కానీ, మీ శ్రేయోభిలాషులకు గాని చెప్పుకోండి. రెండవ సూచన రహస్య విషయాలను మీకెవరైనా రహస్యంగా చెప్పుకున్నట్టయితే, బాధ పంచుకున్నట్టయితే దాన్ని 10 మందిలో పెట్టి ఆహ్, చెడు కర్మకి దగ్గర కాకండి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఆదిత్య హృదయము చదవడంతో పాటు సూర్య నమస్కారాలు 12 ఇవి మీరు గనక ఉదయం పూట చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక ప్రణాళికలు అంటే ప్లాన్స్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆశించిన సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. సూచన ఏంటంటే కనుక దేన్ని డౌట్ పడకండి. సందేహాలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. టీమ్ వర్క్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. సోలోగా ఏ నిర్ణయాలు, ఏ పని ఈ రోజైతే చేయకండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ, ఏదైనా విష్ణు మంత్రాన్ని తీసుకుని 108 సార్లు చదవడం కానీ చేసినట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వాళ్ళు చనువుగా ఉన్నారని మీరు ఎక్కువగా రియాక్ట్ అయితే కనుక అది ఇబ్బందికరం కావచ్చు, టెస్ట్ చేయడానికి కూడా కావచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పేరు ప్రతిష్ట తాలూకా అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఈ విషయంలో కొంత మీరు ఆహ్, ఇది చేసుకోండి. అంటే బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, లేదా ఆలోచన చేసుకోవడం కానీ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సూచన ఏంటంటే కనుక ఆత్మ గౌరవంతో పాటు మీరు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌తో పాటు కొంత ఒబీడియన్స్‌ను కూడా, వినయాన్ని కూడా మీరు జోడించవలసిన పరిస్థితి. పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ, అష్టోత్తరం శతనామావళి కానీ చదువుకున్నట్టయితే కొంత ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అదృష్టం కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ అది ఎంతవరకు అనేది కొంత డోలాయమానంగా ఉంటుంది. అంటే సస్పెక్షన్‌లో ఉంటుంది. కానీ అదృష్టాన్ని మాత్రం ఎక్కువగా నమ్ముకునే ప్రయత్నం చేసుకోకండి. ధార్మిక లేదా ఆధ్యాత్మికంగా కొంత ఆలోచన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం కానీ, ఆలయ దర్శనం కానీ మీ వీలుని బట్టి చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అందులో ఎటువంటి ఇబ్బందికరంగా ఏమీ కనిపించడం లేదు. సూచన అయితే గనక అహంకారాన్ని విడనాడండి. అంటే ఈగో, యాటిట్యూడ్ ఇలాంటివి వదిలేసే ప్రయత్నం చేయడంతో పాటు మీ పెద్దలు కానీ, గురువులు కానీ మాటకు గౌరవం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర దీపాన్ని వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశంతో పాటు గోప్యత విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చెప్పదగినది సీక్రెట్ విషయాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. సూచన అయితే ఏంటంటే కనుక అతిగా ఆత్మవిశ్వాసం వద్దు. నేనే చేస్తాను, నేనే చేయగలను, నాతోనే అన్నట్టుగా ఈగోకు సంబంధించినటువంటి విషయాలను దూరంగా పెట్టండి. ఆర్థిక లావాదేవీలు కానీ, రుణ సంబంధిత లావాదేవీలు కానీ, అంటే లోన్స్ కానీ ఇట్లాంటి విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసుకోండి. కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా దుర్గా అమ్మవారికి మీ పేరిట కుంకుమార్చన చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దాంపత్య భాగస్వామ్య విషయాలలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సహకారం కూడా లభిస్తుంది. కానీ భావోద్వేగాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే గనక స్పష్టంగా మాట్లాడండి. మీ మనసులోది క్లియర్‌గా కన్వే చేసే ప్రయత్నం చేయడంతో పాటు అపార్థాలకు తావు అస్సలు ఇవ్వకండి. ఏదున్నా వివరంగా చెప్పే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివుడికి, పార్వతికి ఇద్దరికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువ అవడంతో పాటు ఆరోగ్యం చాలా క్షీణించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు చాలా చాలా అవసరము. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సూచన అయితే కనుక అతిగా ఎవరిని నమ్మొద్దు, అతిగా పని చేయవద్దు. నియమితమైన జీవన శైలిని పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు నల్ల నువ్వులను దానంగా ఇవ్వడంతో పాటు శనేశ్వరుడికి పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి సంతానము, ప్రేమ వ్యవహారాల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకంగా చేసే ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే ధనపరంగా చూసి
చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరంగా ఉండడము, రావాల్సినవి ఆగిపోవడము, ఎగవేయడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అవాస్తవంగా ఉండే ఆశలకు దూరంగా ఉండండి. జరగని ఆశలు పెట్టుకోవడం కానీ, లేదా ఏదో జరిగిపోతుంది అనుకుని అవాస్తవమైనవి కల్పిత ఆలోచనలకు గాని, కల్పిత ఆశలకు గాని దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యకండి. సాధ్యమైనంతగా వదులుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు స్వామికి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక గురుబలం అత్యధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.